హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈ బందోసా రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీకి కాంబినేషన్గా టమాటా చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం. టమాటా చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కారానికి తగ్గంత పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కాస్త వేయించాలి ఆయిల్లోనే. ఇందులోకి 4 టమాటాలను కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను, కొద్దిగా అల్లాన్ని కూడా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఆయిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగ్గంత సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ చిటికెడంత పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని వీటిని ఒక 10 సెకండ్స్ పాటు ఇలాగే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వీటిలో టేస్ట్ కోసం ఒక రెబ్బ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని 2 or 3 టేబుల్ స్పూన్ వరకు పల్లి పొడిని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా మరి మెత్తగా కాకుండా మామూలుగా గ్రైండ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా చట్నీ. బందోసలకు పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ చట్నీకి తాలింపు కూడా అవసరం లేదు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు బందోసలు ప్రిపేర్ చేయడం కోసం 1.5 కప్పు వరకు సూజీ రవ్వ ఆర్ ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఇది 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ఒక పొటాటోని పొట్టు లేకుండా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని టీ గ్లాస్తో 7 గ్లాస్ వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే పెరుగుని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో పొటాటోని యాడ్ చేసుకున్నాం కాబట్టి వెంటనే కలర్ చేంజ్ అవ్వకుండా రుచికి తగ్గంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కూడా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని ఒక ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక క్యారెట్ని కూడా చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిలను కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పుని వేస్తున్నాను, వంట సోడాని. ఆ సోడా పైన 2 or 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఫైన్గా మిక్స్ చేస్తున్నాను. ఇలా చక్కగా కలిపేసుకొని ఈ పిండిని ఇప్పుడు బందోసల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి తాలింపు కడాయిని పెట్టుకోవాలి.
ఇలా తాలింపు కడాయి కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా పిండిని బందోసల్లాగా కాస్త మందంగా వేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకోండి. ఈ విధంగా దోశలు లోపల మొత్తం బాగా ఉడికి సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. ఇందులో మనం ఈ బందోసల్లో మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. మనం చూడండి, క్యారెట్ని యాడ్ చేసుకున్నాం, ఆనియన్ని యాడ్ చేసుకున్నాం, ఆలుగడ్డని కూడా యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా అన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఈ బందోసల్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదే విధంగా ఇంకో బందోసను కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకుని దోశ పిండితో కూడా ఈ బందోసలను వేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా. ఈ బందోసలు లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి కాబట్టి మీ పిల్లలకు కూడా చాలా హెల్తీ రెసిపీ ఇది. ఈ బందోసలను టమాటా చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పల్లి చట్నీతో కూడా ఈ దోశల్ని తినొచ్చు, చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.